నిజంగా అనుకోండి. సో వీళ్ళు ఆపర్చునిటీ సార్ యాక్చువల్లీ మేము వచ్చింది మాకు స్పెషల్ డిఎడ్ కానీ డిఎడ్ మేము చేసి ఉన్నాం సార్. ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ విజువల్ ఇంపైర్డ్ కానీ అలాంటి చాలా డిసబిలిటీస్లో మేము చేసి ఉన్నాం సార్. మెయిన్గా మాకు ఏంటంటే ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి మాకు స్పెషల్ డిఎస్సీ లేకపోవడంతో మాలాంటి పిల్లలకి కాలేజ్ ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది చాలా ఒక బ్యారియర్ అయిపోయింది. సో ఈ బ్యారియర్ని మేము రిమూవ్ చేయడానికి మాకు గవర్నమెంట్ స్పెషల్ డిఎస్సీ రెగ్యులేట్ చేస్తే మాలాంటి పిల్లలు బెనిఫిట్ అవుతారని కోరుకుంటాను సార్. అంటే గత లాస్ట్ ఇయర్ కూడా మాకు అంటే ఆ గవర్నమెంట్లో కూడా మాకు ఏం లేదు కదా. సో అట్లీస్ట్ మేము మంచి ఒక హోప్తో ఉన్నాము. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా మాకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్తో లైక్ మాకు స్పెషల్ డిఎస్సీ రెగ్యులేట్ అయితే మాలాంటి పిల్లలు బెనిఫిట్ అవుతారని రిజిస్టర్ కోరుకుంటున్నాను సార్. అట్లనే మీ సెల్ఫ్గా నిరుద్యోగ సమస్య గురించి ప్రైవేట్గా ఏ విధంగా పోతారో అది కూడా అంటే నాకు చెప్పండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చంద్రశేఖర్ గారు సార్ ఇజాపూర్ ఓడి చేసి సార్ స్కిల్ డెవలప్మెంట్ అంటే సార్ కంప్యూటర్ శిక్షణ ఉంటుంది సార్. దాని మీద ట్రైనింగ్ ఇచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో మాకు 4 to 5% రిజర్వేషన్ కావాలి సార్. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ కంపెనీలో కూడా మాకు 4 to 5% రిజర్వేషన్ ఉంటుంది సార్. కానీ అది ఇవ్వట్లేదు బ్లైండ్స్ వాళ్ళకి కానీ ఆర్థోపెడిక్ కానీ డిఫరెంట్ డిజబుల్ టైప్ ఆఫ్ వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఇంకా డిఫరెంట్ రంగాలలో కూడా మాకు స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేక శిక్షణ ఇచ్చి మాకు 3 months 4 months ప్రత్యేక శిక్షణ ఇచ్చేసి మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే బాగుంటుంది సార్. మీ ద్వారా అయితే మా ప్రతి విద్యా హక్కు చట్టం 1986లోనే విద్యా హక్కు చట్టంలో పేర్కొనబడ్డది. ఏంటంటే ఒక 10 మెంబర్ స్టూడెంట్స్కి ఒక స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్ చేయాలని 2020 విద్యా హక్కు చట్టంలో కూడా పేర్కొంటుంది సార్. మాకు స్పెషల్ డిఎస్సీ చేసి అంటే స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కల్పించిన వాళ్ళకి మీరు ఇస్తానని మనకి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఉంది సార్. 523 పోస్టులకి జియో నెంబర్ 97 ప్రకారం జియో నెంబర్ 97 ప్రకారం ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఉంది సార్. పోస్టులకి మనకి జస్ట్ స్పెషల్ డిఎస్సీ వేయాలి సార్. గవర్నమెంట్ నార్మల్ డిఎస్సీతో పాటు స్పెషల్ డిఎస్సీ కూడా వేయాలి. మనకు 97 జియో కూడా ఉంది సార్. మాట్లాడితే వాళ్ళు అయితే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. సార్ చూసుకొని మాట్లాడాలి. మీ ద్వారా కొంచెం గవర్నమెంట్కి వెళ్తే బాగుంటుంది సార్. ఇదివరకు ఒకసారి చెప్పింది మళ్ళీ సార్ ప్రభుత్వం మీద మా విన్నపం ఏంటంటే సార్ గత 10 సంవత్సరాలుగా మా డిజబుల్ కార్పొరేషన్ చైర్మన్ అయితే సార్ ఆపర్చునిటీ వాళ్ళకి సార్. కానీ సార్ మా అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మా విన్నపం ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ నామినేటెడ్ పోస్టులు కూడా మా డిజబుల్స్లో ఉన్నటువంటి ప్రథమ కేటగిరీలో ఉన్న విజువల్ హ్యాండిక్యాప్స్ కూడా ప్రథమ న్యాయాన్ని కల్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే మేము కూడా కూడా ఉంటుంది సార్. మేము అన్ని రంగాల్లో రాణిస్తున్నాం సార్. ఇప్పటికీ ఐఏఎస్లో కానీ మిగతా రంగాల్లో కానీ వస్తున్నాం సార్. మాకు రాజకీయంగా కూడా మాకు అవకాశం కల్పించి మాకున్న కేటగిరీలో సార్ మా డిజబుల్ కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ లేకుండా అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ అలాంటివి కూడా మాకు కల్పిస్తే బాగుంటుంది సార్. మీ ద్వారా ప్రభుత్వానికి మా విన్నపం సార్ మీరు చెప్పినవన్నీ రాసుకుంటారు చూసి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి చెప్పిన మళ్ళీ ఒకసారి వచ్చి మెగా